భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాలలో పర్యాటక శాఖను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ అన్నారు. గురువారం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జాతీయ పర్యాటక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 7 గంటలకు తిరుపతి మహతి ఆడిటోరియం నుండి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వరకు 2K రన్ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భారతి, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాలలో పర్యాటక శాఖ ప్రముఖమైందని తెలిపారు. పర్యాటక శాఖ గురించి అవగాహన కలిగి సంస్కృతులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించే ప్రయాణికుల పట్ల సానుకూలంగా సహకరించడంలో పర్యాటక శాఖ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి సేవతో పాటు పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు కార్యకలాపాల్లో పర్యాటక రంగం ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లాలోని గండికోట, మైపాడు బీచ్, లంబసింగి వంటి వివిధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందని తెలిపారు. పర్యాటక అభివృద్ధి కోసం జిల్లాలో యువ టూరిజం క్లబ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ ఉపాధిని అందించడం, అలాగే వ్యవస్థాపకతను పెంపొందించడం కోసం పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి పర్యాటక రంగం యొక్క ప్రాముఖ్యత, అలాగే సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక విలువలపై సమాజంలో అవగాహన పెంపొందించడానికి నేడు జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. పర్యాటక రంగం ప్రచారం, యువ టూరిజం క్లబ్లను గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. హాస్పిటాలిటీ సెక్టార్లో నైపుణ్యం కలిగిన టూరిస్ట్ గైడ్లుగా, అలాగే వాలంటీర్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడం చాలా అవసరమన్నారు. ప్రతి కళాశాల, అలాగే పాఠశాల ఒక ప్రత్యేక టూరిజం క్లబ్ను ఏర్పాటు చేసి క్లబ్ల పనితీరుపై బాధ్యత వహించేలా ఫ్యాకల్టీ మరియు స్టూడెంట్ కోఆర్డినేటర్లను ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ టూరిజం డేని సెలబ్రేట్ చేసుకున్న ఔన్నత్యం ఏంటంటే, ముఖ్యంగా భారతదేశం చాలా భౌగోళికంగా చాలా విస్తారమైన దేశం. ఇక్కడ విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు అందరూ ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఆచారం, ఒక్కొక్క ప్రాంతానికి ఒక విభిన్నత. కానీ అందరిలో మనమందరం భారతీయులమైన ఒక ఐక్యత, ఈ భావన ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంది. ఈరోజు మనకు చిన్నప్పుడు ఒక సామెత చెప్పారు, ఊరు మార్చినా గాలి మారినా ఆరోగ్యం కుదురుపడుతుందని. అలాగే ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా ఊరు మారినా, వివిధ ప్రదేశాలు చూసినా, వివిధ మనస్తత్వాలను, వివిధ రకమైన పద్ధతులను చూసినప్పుడు మన మనస్సు, మన మేధస్సు కొంచెం పదులు తేలుతుంది. నుంచి మహిళా యూనివర్సిటీ వరకు దగ్గర 1000 మంది స్టూడెంట్స్ తోటి అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా తీసుకెళ్తున్నారు. మన ఇండియాకి ఈ టూరిజం ద్వారా ప్రతి సంవత్సరము $220 బిలియన్ ఇన్కమ్ మనకు వస్తూ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజం ఉన్నాయి. దీని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రిసోర్స్ పర్సన్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈరోజు మార్నింగ్ 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. దీంట్లో పాల్గొన్న విద్యార్థులకు మరియు ఇక్కడికి వచ్చిన అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం తిరుపతిలో జయప్రదంగా కొనసాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ టూరిజం డే అనేటువంటిది సెలబ్రేట్ చేస్తున్నాము. ముఖ్యంగా టూరిజం వల్ల రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ఎకానమీ వాల్యూ ఎంత ఉంటుంది అనేటువంటిది అవేర్నెస్ క్రియేట్ చేయడము, అదేవిధంగా కల్చరల్ వాల్యూ. సో వీటన్నిటి మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ టూరిజం డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఒక థీమ్ అంటూ 2024కి ఇవ్వడం జరిగింది. సస్టైనబుల్ జర్నీస్, టైమ్లెస్ మెమరీస్ అనేటువంటి నినాదంతో ఈ సంవత్సరము మనం నేషనల్ టూరిజం డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో, అదేవిధంగా మన దేశంలో ఇంకా చాలా అద్భుతమైనటువంటి
టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ప్రమోట్ చేసి వాటికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించినట్లయితే మన ఇండియాకి టూరిజం ద్వారా ఎకానమీ అనేటువంటిది పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.